ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా సార్ కళ్ళల్లో చాలామంది పూర్వకాలంలో నూనెలు వేసేవారు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, కళ్ళకి చల్లగా ఉండాలంటే ఆముదం వేయడం లాంటివి. అవి మీరు ఆమోదిస్తారా? అంటే ఆయిల్స్ అనేవి లూబ్రికేషన్ గురించి వాళ్ళు వాడేవాళ్ళు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు లూబ్రికెంట్స్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ స్టిక్కినెస్ ప్రాబ్లం ఉంటుంది. ఆయిల్ వల్ల బయటికి కన్ను చుట్టూ స్టిక్కీగా ఫామ్ అవ్వడం, ల్యాషెస్ అన్నీ అతుక్కుపోయినప్పుడు దానివల్ల వచ్చే ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఇప్పుడు లూబ్రికెంట్స్ వచ్చాయి. లూబ్రికెంట్స్ ఇస్ సింపుల్ అండ్ సేఫ్. సో ఇట్స్ జస్ట్ లైక్ వాటర్. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ యూజ్ ఇట్. మామూలుగా మనం ఆప్థల్మాలజిస్ట్ ఆఫీస్కి వెళ్ళడం ఎప్పుడో ఏదో నొప్పి వస్తే తప్ప వెళ్ళడం. ఇప్పుడు యాన్యువల్ ఫిజికల్లో కూడా చాలామంది ఏముందిలే అని లైట్ తీసుకుంటారు చాలామంది. కానీ వెళ్ళినప్పుడు ఆ పెద్ద బోర్డులో ఉండే అక్షరాలు చదవమండం, అవి చూసి ఓకే మీ విజన్ బాగానే ఉంది అండం కాకుండా ఫండస్ అది కూడా చూస్తారు, డైలేట్ చేస్తారు. ఏ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి డాక్టర్ గారు? విజన్ బేసిక్గా ఏంటంటే ముందు విజువల్ అక్యూటీ అనేది షార్ప్నెస్ ఆఫ్ ద విజన్ కోసం. అది రెటినాలో మ్యాక్యులా అనే పార్ట్ గురించి చెక్ చేస్తారు. మ్యాక్యులా అనేది వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఐ. లోపల రెటినాలో ఎంతో ఏరియా ఉంటుంది. ఆ పెరిఫరీ ఏరియా చూడాలంటే ఫండస్ కంపల్సరీ ఎగ్జామిన్ చేయాలి. తర్వాత ఆప్టిక్ నర్వ్ చూసి గ్లకోమా ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. పెరిఫరల్ రెటినాలో చాలా లీజన్స్ ఉంటాయి. దే మే బి ఫ్యూచర్లో దే కెన్ కాజ్ రెటినల్ డిటాచ్మెంట్స్. సో టు అవాయిడ్ దట్ దే నీడ్ టు రెటినా ఎగ్జామినేషన్ కంపల్సరీ. బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ వెజల్స్ ఎప్పుడైనా బ్లాక్ అయిపోతే కూడా రక్తనాళాలు బ్లాక్ అయిపోయి బ్లీడింగ్ అది ఉంటుంది, అది చెక్ చేసుకోవచ్చు. సో ఎనీ హైపర్టెన్సివ్, ఎనీ డయాబెటిక్ పేషెంట్ దే నీడ్ ఎవ్రీ ఇయర్ చెకప్. మిగిలిన వాళ్ళందరూ కూడా 2 years once and 2-3 years ఒకసారి చెకప్ చేసుకుంటారు.